వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. మార్చ్ 28 రాయల్ ఛాలెంజర్స్కు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే రజత్ పటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే వంటి చాలామంది గొప్ప కెప్టెన్లు గతంలో చేయలేంది చేశాడు. నిజానికి ఆర్సీబీ 17 సంవత్సరాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కోటను బద్దలు కొట్టింది. చెపక్లో 50 పరుగుల తేడాతో వారిని ఓడించి బలమైన విజయాన్ని నమోదు చేసింది. 6155 రోజుల తర్వాత వారు ఈ మైదానంలో సిఎస్కేపై విజయం సాధించారు. దీనికి ముందు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో మాత్రమే ఆర్సీబీ ఈ ఘనతను సాధించగలిగింది. రజత్ పటిదార్ కంటే ముందు 7 దిగ్గజ ఆటగాళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాయకత్వం వహించారు. కానీ వీరిలో రాహుల్ ద్రావిడ్ మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ను దాని సొంత మైదానంలో ఓడించి విజయం సాధించాడు. అతని తర్వాత ఏ కెప్టెన్ కూడా చెపక్లో సిఎస్కేను ఓడించలేకపోయారు. కెవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డానియల్ పెటోరీ, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టును నడిపించారు. కానీ ఎవరూ చెన్నైని దాని సొంతగా ఓడించడంలో విజయం సాధించలేకపోయారు. గత 17 సంవత్సరాలలో ఆర్సీబీ చెపక్లో సిఎస్కేపై కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. చెన్నై 8 మ్యాచ్ల్లో గెలిచింది. ఇప్పుడు రజత్ పటిదార్ కెప్టెన్సీలో అది ఇక్కడ రెండో విజయాన్ని సాధించింది. పాటిదార్ నాయకత్వంలో బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ను వారి సొంత మైదానంలో 50 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 196 పరుగులు చేశారు. దీంతో చెన్నై జట్టుకు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సమయంలో పాటిదార్ కెప్టెన్సీ చూడదగ్గనది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ప్రతి చోట అతని దూకుడు శైలిని ప్రదర్శించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ను వారి సొంత మైదానంలో 21 మే 2008న ఓడించింది. టోర్నమెంట్ మొదటి సీజన్లోని 46 మ్యాచ్ల్లో 2 జట్లు చెపక్ మైదానంలో తలబడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కెప్టెన్ ద్రావిడ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఈ సమయంలో రాహుల్ ద్రావిడ్ 39 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ప్రవీణ్ కుమార్ 11 బంతుల్లో 21 పరుగులు చేసి ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీనికి ప్రతిస్పందనగా చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. 14 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అనిల్ కుంబ్లే మ్యాచ్ హీరోగా నిలిచాడు. అతను 4 ఓవర్లోనే కేవలం 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోజ్లిన్.